गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। महादेव ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 205వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహాత్మ్యం. అసలు ఆ శివుడు అది ఎలా రాశాడు, అది ఆ గ్రంథం, తమిళ గ్రంథం. శివుడు తమిళ భాష రాసిన పద్యము, దాని అర్థం, అసలు అది ఎందుకు వచ్చింది, ఇదంతా మనం ధర్మి. కానీ ఈయన కాళహస్తీశ్వర మహత్యకర్త కొంచెం మార్చి ఒక దుర్భిక్షాన్ని చేసి ఒక బ్రాహ్మణుడు ఒక శివాలయంలో, కానీ అక్కడ రాసింది సాక్షాత్తు సుందరేశ్వరుడు. సాక్షాత్తు సుందరేశ్వరుడే రాశాడు. కానీ ఇక్కడ ఆ పాండ్య దేశంలో ఉన్నటువంటి ఒకానొక శివాలయంలో, అంతేగాని సుందరేశ్వరుడు కాదు, అని రాశాడు. పద్యం మాత్రం అదే, ఇంచుమించు అర్థం అదే. దాని అర్థం ఏంటంటే సహజమైనటువంటి. అయితే అక్కడ ఎవరు రాశారు? సుందరేశ్వరుడు, పార్వతీదేవి. ఇక్కడ పాండ్యరాజు భూపతి యొక్క భార్య గురించి రాశారు. ఈ రాశారు. ఇక్కడ వచ్చింది అసలు సమస్య. ఆయన ఆ పరమేశ్వర ప్రణీతమైన ఆ పద్యాన్ని వినిపించారు. వినిపించగానే అందరూ మెచ్చుకున్నాయి. 1000 నాళాలు ఇచ్చేసి 1000 మాటలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అసలు లత్కీరుడి కథ ఇంకా లేదు. ఇక్కడ వచ్చింది సమస్య. చెప్పండి. 158వ పద్యం. దానికి నవ్వుచు, దానికి అందరు కొంత మెచ్చుకున్నాడు. ఒక్కడున్నాడు అక్కడ, వాడి కర్మే కాలిందో అదృష్టమే పండిందో తెలియదు. ఎందుకంటే ఒక శాపంలో వరం ఉంటుంది, ఒక వరంలో ఒక శాపం ఉంటుంది. మనం చాలా సందర్భంలో వాడికి వరం వస్తుంది, ఆ వరగరంతో వాడు తిరుగుతాడు, ఎవడో వచ్చి తంతాడు. ఒకడు శాపం పడతాడు, అప్పుడు ఆ శాపగ్రస్తుడై వాడు తీర్థయాత్రలు చేస్తాడు. ఇవన్నీ చేయడానికి, ఇంత తపస్సు చేయడానికి, ఇంక తీర్థయాత్రలు చేయడానికి, ఇవన్నిటికి కారణం ఏంటంటే ఇగో ఈ శాపం. కాబట్టి ఈ శాపం దానికి దాని శాపానుగ్రహం అంటారు కొంతమంది. శాపం ద్వారా అనుగ్రహిస్తారు. నవ్వుచు నృప సభలో ఆ సభలో, ఆ రాజుగారి సభలో నత్కీరుండు పలికే. అందరూ మిగతా 12లో 11 మంది కామిగా ఉన్నారు, ఈయన పలికాడు నత్కీరుండు పలికే. ఏమిటయ్యా పద్యం? ఎక్కడైనా నువ్వు రాసేటప్పుడు ఒక చందోబద్ధంగా సరిపోతుంది, అర్థం ఉండక్కల్లా. స్త్రీ కేశభాష వరకు సహజంగా సుగంధం ఉంటుందా? ఎవరైనా రాశారు అని చెప్పు, ఫినిష్. అందరూ మెచ్చుకుంటే కానీ ఈయన 1000 మాటల్లో. లోకమున్నగదే పూనుకొని సహజ గంధము వేనలికిం కలదన్నుట. వేణలకి వేణు, వేణి అంటే జుట్టు, వేణలు అంటే జుట్లు అని. ఏమిటయ్యా? పూనుకొని సహజ గంధం. వీటికి గంధం కోసం ఏవో తేనెలు, ఒక నూనెలు, లేకపోతే పువ్వులు, ఇవన్నీ అందుకే కదా పెట్టుకునేది.
వేణువుకి సహజ గంధం ఉంటుందా? బాగుంది. కలదన్నుట వేయి తెరగులం. వేయి తెరగులం. చాలా బాగుంది. అసలు ఇది ఎక్కడైనా ఉందా? చూడండి, ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు. వాడు కవిత్వం చెప్పినప్పుడు దానికి అది సహజమునకు దగ్గరగా ఉండాలి. దగ్గరగా కాదు, సహజంగా ఉండాలి. సహజంలో కొంత ఉత్ప్రేక్ష చేయొచ్చు. ఇప్పుడు ఈ కాళహస్తీశ్వర మహత్సరంలో ఈయన చేసిన ఉత్ప్రేక్షనే కొంతమంది విమర్శకులు విమర్శించారు. ఇదేంటి ఇలా రాలేదు ఎప్పుడు అని. మరి నువ్వు ఇది సహజ గంధం ఎలా ఉంటుందండి? వేణులకు ఉంటుందా? బాగుందా? ఇలా ఉంటుంది ఏంటి అన్నాడు నవ్వుతూ. ఎవరు? నత్కీరుడు. ఉత్పలం. ఇందులో విశేషాలు ఏం లేవు కదా? లేవు. వర్ణిత కాంత యొక్క జడముడి సహజ. వర్ణిత కాంత యొక్క జడముడి సహజంగా అంటే ఏ నూనె ఏ పువ్వులు లేకుండానే అది సుగంధ బంధురంగా ఉంది. దానికి నత్కీరుడు. ఎందుకంటే అలా ఉండదు కదా, అలా ఉండదు ఎప్పుడు. అలా ఉండేది ఒక పార్వతీదేవి కేసి పాసి మాత్రం. శివుడు ఎందుకు రాసినంటే ఆయనకి తెలిసింది అదొకటే కాబట్టి. ఆయనకు కూడా నలుగురితో పరిచయం ఉంటే ఆయనకు అర్థమై ఉండేది పాపం. ఆ అమాయకుడికి తెలియదు. ఉత్పలమా. తప్పిది చెప్పరాదు. తప్పుది సరే చెప్పండి. చెప్పరాదు, ఇలా నువ్వు అనకూడదు. కవితా సమయంబున. ఇది కవితా సమయం కాదు, కవుల లక్షణం కాదు. నువ్వు అలా చెప్పకూడదు. కొప్పు కాదు. కొప్పు కాదు నీవి పగిది రచింపతగుని. అది కొప్పు కాదు, నువ్వు పగిది రైతు. కొప్పు కాదు, నీకు ఇది మంచిది కాదు. ఒప్పు కాదు. సమయమున కొప్పు కాదు. కవితా సమయమున కొప్పు కాదు అంటే కవిత్వ లక్షణములకి ఇది ఒప్పు కాదు అంటే ఒప్పుకోరు. నీ విప్పగిది, నువ్వు ఈ విధంగా రచింపదకుని నువ్వు ఈ విధంగా రాస్తావా? ఎలా రాస్తావండి? అంటే ఒకప్పుడు అంత దగ్గర పడినప్పుడు అవసాన పెద్దలు అంటే చాలా గౌరవం. జనరల్ రామకృష్ణ ఆయన ఒక చోట అమావాస్య నిశ అని రాశాడు. అమావాస్య అనేటువంటిది తెలుగు పదం, నిశ అనేటువంటిది సంస్కృత పదం. తెలుగు సంస్కృత పదం దాన్ని దుష్ట సమాసం ఉండదు. ఆయన ఒళ్ళు మండిపోయింది జనరల్ రామకృష్ణ. అమావాస్య నిశ అన్నమాట అలసని పెదన ఎమితి నిశపితి కపితం అని చెప్పేసి ఆయన ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అన్ని దృష్టిలో పెట్టుకుని రాశారు. ఇప్పుడు ఏముందండి, ఊరికే వాడెవడో భావకవిత్వం అని చెప్పేసి వచ్చేసింది, అది చాలా చంపేసింది. ఇప్పుడు భావకవిత్వం కూడా పోయి దాన్ని కవిత అంటారు. అది అసలు కవిత ఎందుకు అవుతుంది? ఏదో అంచానుప్రాస ఉంటే చాలు. నేను నిన్ను చూశా, నాకు నీ మీద ఆశ, ఇదే భగవంతుడు రాశా. భగవంతుడు రాశా అంటుంది, భగవంతుడు రాశాడు అని ఉండాలి. మీకు అంటే మీరు నెట్టింట్లో చూసి చెప్తే నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు తెలుసు. ఆయన మీరు ఒకప్పుడు ఒక సినిమా కేవలం పాటల మీద నడిచింది, కేవలం పాటల మీద. అందులో ఆ హీరోయిన్ ప్రశ్న అడుగుతుంటుంది, హీరో సమాధానాలు చెప్తాడు. లాస్ట్ చరణంలో ఏంటంటే వాడు ఏంటంటే నీవులో ఏముంది నేనులో ఏముంది అన్నట్టుంది. నీవులో ఏముంది నేనులో ఏముంది, మబ్బులో ఏముంది అంటే మబ్బులో నీళ్ళున్నాయి, నేను నదిలో ప్రేమ ఉందని వాడు అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటాడు. అయితే నీవులో ఏముంది నేనులో ఏముంది అని దానికి ఈయన సమాధానం చెప్తాడు, నీవులో నేనుంది అన్నాడు. అందరూ నవ్వారు పోయారు. ఎట్లా నీవులో నేను ఉందే? ఏమన్నా నీవులో నేనున్నా, నేనులో నీవుంది అన్న అంటే నీవు ఉన్నావు అన్న. ఏమిటో ఈ పద్యం, గంటదాలు పడి పోయి. చాలా పాత సినిమా, చాలా పాత సినిమా అన్నమాట. అది మామూలు పిల్లల్ని తీస్తే జమీందారు లాంటిది. నేను చెప్పేశాను పేరు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ. కాబట్టి ఆ నీవులో అంటే ఏంటి?
నీలో ఏముంది, పైగా నీవులో ఏముంది అంటే నీలో ఏముంది నాలో ఏముంది అని అడగాలి. కొంతమంది దాన్ని ఒప్పుకోలేదు. మీకు అలాగే ఒక సినిమా పేరు రాశారు, రుణానుబంధం అని. ఆ సినిమా ఆడలా అసలు, కానీ చాలా బాగుంటుంది సినిమా. మీకు అందులో మంచి పాట ఉంది, ఆవు పాలకోవా విందుగా పసందుగా ప్రేమనందుకోవా కోను అని పాట. ఆ సినిమా ఏంటంటే రుణానుబంధం. ఆ సినిమా ఎలా రాశారు, రా పుంసరు నా అనుబంధం అని రాశారు. అందరూ నవ్విపోయారు. రుణానుబంధం ఎలా అరువు రాయారు. వీడికి సినిమా పేరు రాయడం లేదని సినిమా చూడలేదు చాలా మంది. ఎందుకంటే కొంతమంది సాహిత్యం తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అప్పటి. ఇప్పుడు సినిమా పేర్లు ఏంటండి, సినిమా డైలాగులు నువ్వు ఎంత దరిద్రంగా చెప్పగలిగితే, యాంకరింగ్ లో కానీ వీటిలో కానీ నువ్వు చెప్పగలిగితే అంత నువ్వు. ఇప్పుడు చూడండి, అది వచ్చుద్ది అంటే వచ్చుద్ది వస్తుంది, అది పాడైద్ది పాడవుతుంది, పాడైద్ది. అటువంటి భాషలో చూస్తారు. కాబట్టి కవితా సమయము కొప్పు కాదు, ఇది కవిత యొక్క లక్షణములకు ఒప్పుకోలేదు. నీవి 10 రచించ, నువ్వు ఇలా రచించవచ్చునా? ఈయనకి డబ్బులు రాలేదు సరి కదా, ఈయనకి దొబ్బులు వచ్చాయి, తిట్లు వచ్చాయి, ఒళ్ళు మడిపోయింది. రాజుగా బ్రాహ్మణుడు వెళ్ళిపోయి శివుడిని కడిగి అవుతాడు. నా మానాన్ని నేను పోతాను, నువ్వు పోనివ్వడం. నువ్వేదో ఈ పద్యం రాసి ఇచ్చావు, పద్యం ఇస్తే నాకు 1000 మాటలు, 1000 మాటలు కాదు, వాడు 1000 తిట్లు. ఏమిటా నువ్వు మనిషి? శివుడు వచ్చేస్తాడు వాడు. అలా చక్కటి తెలుసు, ఇదంతా చక్కటి తెలుసు కాబట్టి 204 రోజుల క్రితం మనకి పూజ్యులు అయినటువంటి శాస్త్రి గారి దీన్ని అడగటం, దానికోసం ఇన్నాళ్ళు పట్టింది. అన్న అనేటప్పటికీ విప్రుడు చిన్నబోయి వాడి పాపం వాడికి అసలు ఛందస్సు తెలియదు, పదము తెలియదు. ఇప్పుడు చిన్నబోయాడు, అవమానపడి నాక పరమేశ్వరుండు వసుధాదిపుపై రచి ఇచ్చిన అయ్యా నాకేమి నమస్కారం. ఈ పద్యం నువ్వు ఈ 10 రచింపదగుని అన్నాడుగా, నువ్వు ఈ విధంగా రచించవచ్చా అని అడిగారుగా. ఈయన వెంటనే ఇప్పుడు అయ్యా నాకు నమస్కారం, ఇది నేను రాయలేదు, ఒప్పుకున్నాడు. మరి ఎవరు రాశారు? ఆ పరమేశ్వరుడు. ఇక్కడ నత్కీయుడు దెబ్బతిన్నాడు. ఇక్కడ వరకు నత్కీయుడు కరెక్ట్. పరమేశ్వరుడు అన్న తర్వాత ఈయన ఆగిపోవాల్సింది. ఆ విద్యా గర్వం ఎలా ఉంటుందంటే, పరమేశ్వరుడు అయితే మాత్రం తప్పెలా రాస్తాడా అని. ఇక్కడ విద్యా గర్వం వచ్చింది. పరమేశ్వరుడు అదిగో ఈ భూపతి మీద, ఆ పరమేశ్వరుడు వసుధాదిపు అంటే ఈ రాజుపై రచించి ఇచ్చాడు. ఆయనకు రచించి నాకు ఇందులోది కవితా సమయంలో ఒప్పు, ఇది తప్పు, ఇలా రచించకూడదు, నాకేమి తప్పు. ఒప్పును తప్పును నీకు, ఇందులో తప్పు ఒప్పులు నాకు ఉత్తములారా చక్కగా మరి. అయ్యా మీరు మహాపండితులు, నేను పండితుడిని కాదు. కాబట్టి నేను ఒప్పును తప్పు ఇన్సల్ట్ అవమాన పొందినటువంటి ఆ హరిధ్వజని శివుడు ఓదార్చి నత్కీరునితో వాదనకు కడంగుట. ఇప్పుడు ఈయన భయపడి వెళ్ళి శివుడిని కడిగి అవతల పారేస్తాడు. ఎవడి మన్నాడు?
నా దాన్ని నేను పోతాను, మళ్ళీ క్షామం అయిన తర్వాత నేను వస్తాను కదా, నువ్వు నన్ను పంపిస్తావా అంటే అప్పుడు శివుడు ఓదార్చి సరే పద నేను వస్తాను పద అన్న. శివుడు వచ్చాడు పాప స్వయంగా. ఆట వచ్చి ఈయన వచ్చాడు, ఒళ్ళు మండిపోతూ వచ్చాడు. ఎవరు? ఎక్కడికి వచ్చాడు? గుడి దగ్గరికి వచ్చాడు. ఆ పార్వతీశుని కనుగొని ఆ పార్వతీ రమణుని చూసి అతని పద్యం అతనికి అప్పగించి ఈ పద్యం తీసుకెళ్లి మన దృష్టిలో మొహన్ కొట్టే, నువ్వు నీ పద్యం ఇదిగో, నీ పద్యం నువ్వే ఉంచుకో. నీ పద్యం మూలంగా నాకేమొచ్చింది? అవమానం వచ్చింది. ఇప్పటి వరకు తిండే లేదు, ఇప్పుడు అవమానం కూడా వచ్చింది. ఆ పద్యం అతనికి ఇచ్చేసి నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు నిన్ను నమ్మిళ్ళానయ్యా, ఆ నిండు సభలో సిగ్గుపోయిందయ్యా, నా మానం పోయిందే, అందరూ నన్ను చూసి నవ్వారయ్యా, ఇంతవరకు నన్ను చూసి నవ్వినవాడు ఎవరు లేరయ్యా, నిండున సభ సిగ్గు చెడింది. ఉన్న కథలు చెప్పనేలా ఏమయ్యా నీకు రాలేదని, నీకు పద్యం రాయలేదు అని ఎందుకే ఉన్న కథలు చెప్పడం ఎందుకయ్యా అంటే ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ చెప్పడం ఎందుకు? ఉన్న కథలు చెప్పనేలా వచించడం ఎందుకయ్యా? నేను ఎంత అవమానపడాను నీకు ఎందుకు చెప్పడం? నీకు తెలియంది ఏముంది? నిన్ను నమ్మి నాకు సిగ్గుపోయింది. ఆహా, పార్వతీ రమణ చాలా సంతోషం ఆయన, నిన్ను నమ్మి నేను వచ్చినందుకు నాకు చాలా నాకు తగిన శాస్తి జరిగింది. ఈ కంద పద్యంతో ఆపారు. ఇది ఈ వాటి అప్పటికి 4 పద్యాలు అవుతాయి కదా, 4 అవుతాయి, ఆపారు. ఎందుకంటే మనకి నిన్న దీంట్లో 2 చెప్పాం, ఇవాళ ఆ ఒక 2 బాకీ ఉన్నాం అక్కడ, ఆ 2 చెప్పవలసిన అవసరం. అది కాక ఇవాళ గురువారం, శుక్ర శని వరకు మాత్రమే ప్రవచన ప్రసంగ ధారావాహికలు ఉంటాయి. ఆ తర్వాత 12వ తారీఖు వరకు ఉండవు. ఎందుకంటే నేను 6వ తారీఖు బయలుదేరి విశాఖపట్నం బయలుదేరి వెళ్తున్నాను అరుణగిరి సింహగిరి ప్రదక్షిణ కోసం. అలాగే ఆ తర్వాత పౌర్ణమి పూజ ఉంది, అది కూడా నేను అక్కడే చేసుకుని 11వ తారీఖు వందే భారత్ బయలుదేరి వస్తాను. 12వ తారీఖు చదువుతాను మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కందబది సర్వజ్ఞత్వం బహుముఖి నిర్వాహక శక్తి గుణము నీకు కలుగగా, గుణము నీకు నీ దగ్గరే ఉందయ్యా, సర్వజ్ఞుడివి. బహుముఖ నిర్వాహకం అంటే నువ్వు అన్నిటినీ ఒకేసారి మేనేజ్ చేయగలవు. రాష్ట్రావధానం అంటే ఏంటండి? 8 మందిని మేనేజ్ చేయగలడు ఆయన. సహస్రం అంటే 1000 మందిని. నువ్వేం చేయగలవు? అన్నీ చేయగలవు. ఎందుకంటే ప్రపంచంలో అందరినీ నువ్వే కదా చూసేది. నీకుంది ఇది బహుముఖ నిర్వాహకత్వం ఉంది, సర్వజ్ఞత్వం ఉండగా శర్వా ఓ శర్వుడా నిన్ను నమ్మి పౌరుషము గర్వము పోనాడు. యాహా, నీకు సర్వజ్ఞత్వం ఉంది, సర్వ బహుముఖ నిర్వాహకత్వం ఉందని ఓ శర్వా ఓ శివ, నిన్ను నమ్మి నా పౌరుషం నా గర్వం పోగొట్టుకున్నాను. కడపట చివరికి ఆ సభలో నా గర్వము అంటే ఏంటి, మానము అభిమానం పోయింది. ఇన్నాళ్ళు నాకు తిండి లేదు, తిండి లేకపోతే నేను ఒక్కడనే బాధపడ్డాను. అవి ఎవరికి తెలుస్తుందండి? మాట పడ్డవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఏదైనా సరే, ఒకానొక సందర్భంలో నాతో ఒకళ్ళు అన్నారు, సార్ రాయి పెట్టి మీరు కొట్టారనుకోండి, కొట్టిన వాడికి ఆ దెబ్బ తీవ్రత తెలియదు,
కొట్టబడిన వాడికి ఆ దెబ్బ తీవ్రత తెలుస్తుంది. నాతో నిజమే కదా, మాట గాని దెబ్బ గాని పడిన వాడికి దాని ఆ దెబ్బ తీవ్రత తెలుస్తుంది. పడని వాడికి ఏం తెలుస్తుంది? మనకి ఇంగ్లీష్ లో మాట రైట్. మనం నువ్వు ఫీల్ అవ్వకండి, ఇదే పరిస్థితి నీకోసం నువ్వు ఫీల్ అవ్వా. కాబట్టి ఉచిత సలహాలు కూడా మనం ఇవ్వడం మానేసుకోవాలి. అంటే ఫ్రీ సజెషన్స్. ఇదే పరిస్థితి మనకు ఎదురైతే మనం ఎలా ఉంటాము ఆ సలహా ఇవ్వాలి. మనం ఏ సలహా ఇవ్వాలంటే ఇదే పరిస్థితి మనకు ఎదురైంది, అప్పుడు మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటామో ఆ సలహా మాత్రమే ఇవ్వాలి. ఏదో అవకాశం వచ్చేసింది కదా మన సలహా ఇచ్చేదానికని చెప్పేసి సలహా లేవు. అసలు దెబ్బ కంటే ఈ సలహా దెబ్బ ఎక్కువ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో వెళ్ళి చూసుకుంటాను. దీనికి మీరు పెద్ద ఫీల్ అవ్వకండి, అంతే కదా, అలాగా. మరి ఇదే బాధ నీకు వస్తే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కాబట్టి ఓదార్చే పద్ధతి అది కాదు, ఖచ్చితంగా అది కాదు. ఇలా శివుణ్ణి కడిగేస్తున్నానండి. ఎవరు? హరి. అడగనండి, తప్పులేదు. ఆయన కడిగించుకోవడం ఆయనకే కొత్తగా. మనం చూడలా, ఆ ఏనుగు తిట్టింది ఆయన, పాము తిట్టింది, ఆ ద్విజులు తిట్టాడు. ఆయనకి తిట్లు కొత్త కాదు. ఆయనకి ఎంత తిట్టించుకుంటే అంత సరదా. మిగతా బాధ రేపు నేర్చుకోవాలి. నువ్వు ఎంతో చెప్తాను? 161 వరకు చెప్తామా? మిగతాది రేపు చక్కగా. మహాదేవ్ మేఘనాథుడు చేస్తున్నాడు. ఈయనకి నాగులెత్తి పట్టుకుని గరుత్మంతుడు. అక్కడ రామాయణంలో ఘట్టం. గరుత్మంతుడు వచ్చేటప్పటికి ఈయన లేచాడు. అయ్యా మీరు ఎవరో? రామా నేను ఎవరో నీకు ఇప్పుడు తెలియదులే, కొన్నాళ్ళ తర్వాత తెలుసు. ఎందుకంటే నీ సేవకుడు నేను అన్నాడు. మళ్ళీ ఆయన దేవుడైపోతాడు. దేవుడైపోతే ఈయన చావడు. సరే, ఇప్పుడు మేఘనాథ్కి ऊर्जा जागी मूर्छा जागी पितहि बिलोकी लाज अति लागी तुरत गयवु गिरिवर कंदर करौ अजय मख अस मन धरा इहा विभीषण मंत्र विचारा सुनवु नाग बल अतुल उदारा मेघनाद मक करई अपावन कला मायावी देव सतावन जो प्रभु सिद्ध होई सो पाही नाद भेकी पुनि जीत न जाई सुनि रघुपति अतिशय सुखमाना बोले अंगदादि कपिनाना लक्ष्मण संग जाहु सब भाई करौ विध्वंसा यज्ञ कर जाई तुम लक्ष्मण मारे रण ओहि देखी सबया सुर दुख अति मोहि मारे तेहि बल बुद्धि उपाय जही चीज निश्चर सुनु भाई जामवंत सुग्रीव विभीषण सेन समेता रहेहु तीन ही जना जब रघुवीर तीन ही अनुशासन कटि निशंका कसी साजी सरासन प्रभु प्रताप उरधरी रणधीरा बोले घना इव गिरा गभीरा जो तेहि आजू बदे बिनु आवो तो रघुपति सेवक न कहूँ जो सत शंकर
जो सतशंकर करहि सहाई करहि सहाई तदपि हतऊ तदपि हतऊ రఘువీర దొహాయి. रघुवीर दोहाई. మేఘనాథుడు మూర్ఛ నుండి లేవగానే తండ్రిని చూచి సిగ్గుపడెను. అది మేఘనాథుడు మూర్ఛ నుంచి లేవగానే తండ్రిని చూసి సిగ్గుపడ్డాడు. నేను అజీర్ణ యజ్ఞమును చేసదును అని సంకల్పం చేసి వెంటనే ఒక పర్వత గుహంలోకి వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే నేను ఒక యజ్ఞాన్ని చేస్తాను. ఆ యజ్ఞం చేస్తే ఇప్పుడు ఆయనకి ఇంకొక రథం వస్తుంది. ఆ రథం కనుక వచ్చిందా ఆయన ఎవరు గలరు. ఇప్పుడు నేను ఒక పర్వత గుహలోకి వెళ్తాను. ఇక్కడ విభీషణుడు శ్రీరామునకు సలహానిచ్చాను. ఇక్కడ విభీషణ నాయన ఆ యజ్ఞం పూర్తయిందా ఇక మేఘనాథుడిని జయించగలవాడు ఎవరు. అది నికుంబళా యోగము అంట. అదేదో కాదు, ప్రత్యంగిరా. అది ప్రత్యంగిరా యజ్ఞం. నికుంబళ అన్న ప్రత్యంగిరా అన్న ఒకటే. అతులిత బలశాలి అతుల బలశాలి ఉదార గుణనిధి ప్రభు దుష్టుడును మాయావియు అపవిత్ర యజ్ఞము చేయుచున్నాడు. ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞము ఫలించచ్చు అతన్ని జయించుట కష్టం. ఆ యజ్ఞాన్ని ఫలించు ఆయన జయించడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. ఈ మాటలు విని రఘునాథుడికి సంతుష్టుడై అంగదాది వానరులను పిలిచి పలికెను. అది అంగదాది వానరులు పిలిచి రాముడు ఏమన్నారంటే, వానర వీరులారా, మీరందరూ లక్ష్మణుతో వెళ్ళి ఆ యజ్ఞమును ధ్వంసము చేయాలి. మీరు వెళ్ళి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయాలి. లక్ష్మణ, నీవు వారి యుద్ధములో సంహరింపు. అది లక్ష్మణ నువ్వు వెళ్ళి ఆయన రాము దాశరేధర్యతి అని చెప్పాడు. భయభ్రాంతులకు చూసి నేను మిక్కిలి విచారపడుచున్నాను. అది ఈ మేఘనాథుడు ఎక్కడ యజ్ఞం పూర్తయితే ఆయన అజయుడుగా మిగిలిపోతాడు అని భయభ్రాంతులైన దేవతలు చూసి నేను ఆందోళన చెందుతున్నాను. సోదరా, నీ బలము బుద్ధి ఉపాయములచే ఆ రాక్షసుని ఏదో ఒక విధముగా తుదమిట్టు ముట్టింపబడేను. నువ్వు నీ బలము, నీ తేజస్సు, నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రాక్షసుని తుదముట్టించు. జాంబవంత, సుగ్రీవ, విభీషణ మీరు ముగ్గురును మీ సేనలతో కూడి ఇతనికి తోడుగా. అది లక్ష్మణుడికి తోడుగా జాంబవంతుడు, సుగ్రీవుడు, తర్వాత ఆంజనేయుడు, విభీషణుడు వీళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ సేనలతో కలిసి. శ్రీరాముని ఆజ్ఞ మేరకు రణధీరుడైన లక్ష్మణుడు నడుమునకు తూనీరమును కట్టుకుని ధనుర్బాణంలో చేకూరి శ్రీరాముని ప్రతాపమును మనసులో నిలుపుకొని మేఘ గంభీర స్వరంతో ఇట్లా నేను మేఘములు అంటే మేఘములు గర్జించినట్టుగా నడుముకి తూనీరాలు కట్టుకున్నాడు. తూనీరములు ఇక్కడ కట్టుకుంటారు, సరే ఈయనేమో అట్లా కట్టుకుని తర్వాత చాలా గంభీరంగా లక్ష్మణుడు ఇలా అన్నాడు, నేను శ్రీ రఘునాథులకు నిజమైన సేవకుడిని అయిన ఆ దుష్టుని వధింపక మరలి రాను. పై శపథము చేయుచున్నాను. ఆ శంకరుడే అతనికి తోడై నిలిచినను మేఘనాథునకు నా చేతిలో చావు తప్పదు. శంకరుడు ఆయనకు తోడై వచ్చిన నేను రఘునాథుడిని నిజమైన సేవకుడిని కనుక అయ్యట్టయితే ఇవాళ ఆ మేఘనాథుడిని సంహరించకుండా నేను తిరిగి మీ సన్ముఖానికి రాను. మరి శంకరుడితో అయినా పర్వాలేదు అన్నాడు. మేఘనాథుని వల ఓ మేఘనాథుడు బహుశా ఇవాళ వెళ్ళిపోతాడు. మహావీరుడు, ఈయన కూడా మహావీరుడు. రఘుపతి చరణ నాయసిరు రఘుపతి చరణ నాయసిరు చెలవు తురంత అనంత అంగద నీలమయంద నల సంఘ సుభట హనుమంత. శ్రీ రఘునాథుని చరణం శిరసా ప్రణమి శేషావతారుడైన లక్ష్మణుడు వెంటనే అది శేషావతారుడు, ఆదిశేష అవతారమైనటువంటి ఆయన రఘునాథుడి పాదములకు ప్రణమని నలుడు, నీలుడు, ఆంజనేయుడు, మైంద్రుడు, అంగదుడు వానసేనల సహాయంతో ఈయన బయలుదేరి వెళ్ళారు. జాయ కపిన్హ సోదేక బైసా ఆకుతి దేత రుధిర అరుబైసా కీన్హ కపిన్హ సపు జజ్ఞ విధంస జబన్నా ఉఠయి తబ కరయి ప్రశంస తదపి నా ఉఠయి ధరణి కచజాయి లాతిన్హ హతి చలి పరాయి లై త్రిశూల దావా కపిభాగి ఆయే జహా రామానుజ ఆగే ఆవా పరమ క్రోధ్ కరమార గర్జ
గర్జ ఘోర రవ భారహి భార రవ భారహి భార కోపి మరతు సుత కోపి మరత సుత అంగదు దాయే అంగద దాయే హతి త్రిశూల హతి త్రిశూల ఉరు ధరణి గిరాయే ఉరు ధరణీ గిరాయ ప్రముఖ చాడసి ప్రభుక చాడసి చాదసి చాడసి చాడసి శూల ప్రచండ శూల ప్రచండ సరహతి కృత సరహతి కృత అనంత జుగ ఖండ అనంత జుగ ఖండ కుటి బహోరి కుటి బహోరి మారుతి జుబరాజ మారుతి జుబరాజ హతై కోపి అతై కోపి తై గావున బాజ ఎహి గావున భాజ హిరే ధీర ఫిరే ధీరా ధీర ఫిరే ధీరా వీర వీర రిపు మరహినా మార రిపు మరైనా మార తబు ధావా కరి తబ దావా కరి ఘోర చికార ఘోర చికార ఆవత్ దేకి ఆవత్ దిక్ కృత జనుకాల క్రుద్ధ జనకాల లక్ష్మణు చాడే లక్ష్మణ చాడి విసిక కరాల విసిక కరాళ దేకసి ఆవత్ దేఖసి ఆవత్ పవి సమభాన పరి పవి పవి సమభాన సమభాన సురతు భయవు సురతు భయవు తురతు 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 భయవు భయవు కల అంతరదాన కల అంతరధాన వివిధ వేషాధరి వివిధ వేషాధరి కరైలరాయి కరై లరాయి లరాయి కబహుక కబహుక ప్రగట కబహు ప్రకట కబహు దురిజాయి దుర్జాయి దేకి అజయ రిపు దేఖే అజయ రిపు దరపే కీస డరపే గీస పరమ క్రుద్ధ పరమ కృత్త తబ భయవు అహింస తమ భయవు అహింస అహింస లక్ష్మణ మన అస మంత్ర దుడావ లక్ష్మణ మన అస మన అస అస మంత్ర దృఢావ మంత దృఢావ ఎహి పాపిహి యహి పాపహి మై బహుత్ ఖిలావ మై బహుత ఖిలావ సుమిరి కోసలాధీశ ప్రతాప సుమిరే కోసలాధీశ ప్రతాప శరసంధాన శరసంధాన ఈన కరిదాస కీన్హ కరిదాస చాడా భాన చాడాభాన మాజా ఉరలాగా మాజా ఉరలాగా మరతి బార మరతి భార కపట సబు త్యాగ కపట సభ జాగా వానరులు వెళ్ళి చూడగా మేఘనాథుడు దున్నపోతులను ఆకుతిగా ఇచ్చుచుండెను అది వానరులు వెళ్ళి జరుపుడు కాక దున్నపోతులు ఆహుది ఒక్కొక్క దున్నపోతుని వేసేస్తున్నాడు అందులో స్వాహ అన్న ఒక దున్నపోతుని ఇచ్చాడు అందులో వేసాడు రక్తముతో హోమము చేయుచుండెను రక్తముతో చేస్తున్నాడు హోమాన్ని వానరులు వారి యజ్ఞము ధ్వంసమునర్చి అది వానరులు ఆ యజ్ఞాన్ని ధ్వంసం అయినను అతడు యజ్ఞపీఠం నుండి లేవలేదు అది ఎంత ధ్వంసం చేసిన యజ్ఞపేట నుంచి లేవాల అప్పుడు వారు అతన్ని వ్యంగ్యంగా పొగడు తొడిగిరి అది అప్పుడు ఇక వీడు ఇలా చేస్తే లేవడని వాడిని వ్యంగ్యంగా రా యుద్ధం చేసే పద్ధతి ఇదే యుద్ధం చేయలేక దేవుణ్ణి ప్రార్థన చేసినావు అని ఇలా సూటిపోటి మాటలు అన్నారు ఈ వ్యంగ్యోక్తులకు అతడు చెల్లింపకుండెను అది వ్యంగ్యోత్తులు కూడా అతను చెల్లింపలేదు అప్పుడు వారు అతని కేశవుడు పట్టుకుని కాళ్ళతో తన్ని పరిగెత్తి దృశ్యంతో అతడు వారిని వెంబడింపగా వారు లక్ష్మణుని కడకు చేరి అది వాళ్ళు ఏం చేశారు ఇక చివరికి ఆ వెనకాల జుట్టు ఇట్లా జుట్టు పట్టుకుని లాగి కింద పడి దాంతో ఆ ఒళ్ళు మని త్రిశూలం పట్టుకుని వెనకాల పడ్డాడు విలాసండి వారి పరిగెత్తి చేశాడు లక్ష్మణుడు వెనకాల దాక్కున్నారు మేఘనాథుడు మిక్కిలి క్రోధావేశములతో భయంకరంగా గర్జించను పవనసుతుడును అంగదుడును కోపముతో వారిని ఎదుర్కొనిరి అది ఆయన క్రోధావేశంతో గర్జించాడు అప్పుడు పవనసుతుడు అంగదుడు ఆయన్ని ఎదుర్కొన్నాడు అతడు వారి కుండలపై త్రిశూలముతో కొట్టి నేలపై పడిపోయినట్లు చేశాడు గుండెపై త్రిశూలంతో కొట్టాడు దాంతో అంగదుడు ఆంజనేయుడు ఇద్దరు కింద పడిపోయారు అనంతరం అతడు త్రిశూలమును లక్ష్మణుపై విసిరాడు అది ఆ త్రిశూలాన్ని ఏం చేశాడు వీళ్ళిద్దరిని కొట్టిన తర్వాత లక్ష్మణుడు మీద విసిరాడు అనంతుడైన ఆ లక్ష్మణుడు త్రిశూలమును తన బాణముతో కొట్టి 2 ముక్కలు కావించాడు ఆయన ఈ అనంతుడు అధిశేష అవుతారు కదండి ఎక్కడికి ఈయన బాణం పెట్టి కొట్టి ఆ త్రిశూలాన్ని 2 ముక్కలుగా చేశాడు హనుమంతుడును అంగదుడును క్రోధముతో అతని కొట్టసాగిరి అది క్రోధంతో పిడిగుద్దులు ఎంతగా కొట్టినను అతనికి దెబ్బ తగులటం లేదు అసలు దెబ్బ. విధముగాను అతడు తమ చేతులతో మరణింపడని భావించి ఆ వానరు వీళ్ళందరూ తిరిగి వచ్చిరి ఇక వీడు చేతితో చనిపోడు ఎంత కొట్టినా సరే అప్పుడు ఆ వానర వీళ్ళు తిరిగి వచ్చేసారు అతడు ఘోరముగా గర్జించి ముందునకు వచ్చాను గర్జిస్తూ సింహనాదం చేస్తూ ముందరకు వచ్చాడు మేఘనాథుడు క్రుద్ధుడై మృత్యు వలె వచ్చుచున్న అతనిని చూచి లక్ష్మణుడు అతనిపై తీక్షణములైన బాణములను వదిలి చాలా తీక్షణమైన బాణాలు వదిలాడు ఎలాగ వస్తున్నాడు అతను మృత్యువులాగా వస్తున్నాడు ఇంద్రజిత్తు వజ్రతుల్యములైన ఆ బాణములు వచ్చుటను చూచి వెంటనే అతడు అంతర్ధానం అయ్యను
ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడు? వజ్రాల లాంటి బాణాలు ఇచ్చాడు. అప్పుడు వెంటనే మేఘనాథ్ అంతర్ధానం అయిపోయాడు, అంటే మాయమైపోయాడు. మాయతో వివిధ రూపంలో ధరించి యుద్ధములు చేయసాగాడు. అది వివిధ రూపాలు ధరించాడు. అంటే ఒకసారి గుర్రం, ఒకసారి సింహం, ఒకసారి ఒకసారి ఇట్లా 6 రూపాయలు ధరించి యుద్ధం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి కనిపించేవాడు, ఒకసారి కనిపించకుండా మరి ఒక పర్యాయం దావుకొనిచుండెను. శత్రువు అజేయుడని తెలిసి వానరులు భయపడుచుండి. కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు ఇంకా ఈ పాపితో ఆటను చాలును, ఇప్పుడు చంపుటే యుక్తమని తగ్గించాడు. ఈ వానరులు చాలా భయపడుతున్నారు, ఏంటి వీడు చావడా? అప్పుడు ఆ లక్ష్మణుడు ఆట ఆడింది చాలు, ఇప్పుడు వీడిని చంపడమే మన తక్షణ కర్తవ్యం అనుకున్నాడు లక్ష్మణుడు. శ్రీరాముని ప్రభావం తలంచుకొని శ్రీరాముని ప్రభావం దర్పముతో బాణములు సంధించి ఒక రాముని తలుచుకుని వదిలేడు బాణం. అది సూటిగా వెళ్ళి మేఘనాథుడు గుండెలో కపటముతో త్యజించాడు. మరణ సమయంలో ఆ కపట రూపాన్ని వచ్చి అసలు ఇంద్రజిత్తు రూపం మేఘనాథ రూపం వచ్చేసి రామానుజకః రాముకః రామానుజకః రాముకః అసకహి చాడసి ప్రాణ అసకహి చాడహి ప్రాణ ధన్య ధన్య తవ జనని ధన్య ధన్య తవ జనని కహ అంగద హనుమాన కహ అంగద హనుమాన. అతని హృదయంలో ఈ భావము కలిగింది, రాముని తమ్ముడు లక్ష్మణుడు ఎక్కడ, రాముడు ఎక్కడ అనొచ్చు. అతడు ఆశువులు వీడెను. అది అతను కొట్టేటప్పటికి రాముడు ఎక్కడ, అతని తమ్ముడు లక్ష్మణుడు ఎక్కడ అనుకుంటూ అసువుడు అంటే హనుమంతుడు ఉన్నారంటే నీ తల్లి ధన్యుడు. లక్ష్మణుని చేతిలో మరణించింది. మరణ సమయంలో రామలక్ష్మణ నామములను స్మరించింది. నువ్వు ధన్యుడు నాయనా, నువ్వు నీ తల్లిదండ్రులు ఇంద్రజిత్తు. ఎందుకంటే నువ్వు చనిపోతూ రామలక్ష్మణుని తను చూసి అనిపించావు కాబట్టి నువ్వు ధన్యుడివి అన్నారు ఆంజనేయుడు అంగదుడు. ఎవరితో? ఇంద్రజిత్తు. बिनु प्रयास हनुमान उठायो लंका द्वार राखी पुनि आयो तासु मरण सुनि सुर गंधर्व चढ़ि विमान आये नभ सर्प परसी सुमन दुंदुभि बजावहि श्री रघुनाथ विमल जसु गावहि रघुनाथ विमल जसु गावहि जय अनंत जय जगदाधार तुम प्रभु सब देवन ही विस्तारा स्तुति करि सुरा सिद्ध सिधाये लक्ष्मण कृपा सिंधु पहि आये सुतवधा सुना दसानन जबहि मूर्छित भयवु परव मही तबहि मंदोदरी रुदन कर भारी उरताड़न बहुभाति पुकारी नगर लोग सब व्याकुल सोचा सकल कहि దశకంధర పోచ. హనుమంతుడు మేఘనాథుని కళేబరమును అనాయాసముగా తీసుకొని పోయి లంకా ద్వారం అక్కడ నుంచి తిరిగి వచ్చాను. అది ఆ లంకా ద్వారం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పెట్టారు. మేఘనాథుని మరణ వార్త విని దేవతలను గంధర్వరాదులను విమానములపై ఆకాశ మార్గమున వచ్చి వారు దుందులను రోగించు పూలను వర్షించి. అది ఈ మేఘనాథుని మరణ వార్తను విని సుర గంధర్వ ఆ సురజాతుడు దేవజాతుడు వాళ్ళందరూ వచ్చి ఆకాశం నుంచి అక్కడి నుంచి పూల వర్షం కురిపించారు, దుందుబులు మోగించారు. శ్రీ రఘునాథుని నిర్మల కీర్తిని గానము చేసిరి. ఆ శ్రీ రఘునాథుని నిర్మలమైనటువంటి కీర్తిని గానం చేశారు. ఓ అనంత నీకు జయము, ఓ అనంత జగదాధార నీకు జయం. ప్రభు మీరు మహావిపత్తు నుండి దేవతలను అది ఉద్ధరించిరి. ప్రభు మీరు, ఓ అనంత, ఓ ఆదిశేష ఆదిధారం లక్ష్మణ, మీరు ప్రభు దేవతల్ని పెద్ద ఆపద నుంచి కాపాడారు. దేవతలు సిద్ధులు మొదలగు వారు స్థుతులు నచ్చి వెళ్ళిన పిమ్మట లక్ష్మణుడు దయాళువైన శ్రీరామచంద్రకు వచ్చింది. అది ఆ దేవతల స్థుతి విన్న తర్వాత దయాళుడు అయిన శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. రావణుడు తన కుమారుని మరణ వార్త వినగానే మూర్ఛితుడై నేలపై పడెను. అది మూర్ఛితుడై నేల మీద పడిపోయాడు. మందోదరి గుండెలు బాదుకొనుచు అనేక విధముల విలపి మండోదరి గుండెలు బాదుకు అనేక విధముల
విలపించింది. లంకా నివాసులందరూ అయ్యో పాపమని రోధించుచు శోక విహులుడైరి. రావణుడు పరమ నీచుడని తిట్టసాగిరి. రావణుడు పరమ నీచుడని తిట్టసాగారు. వాళ్ళందరూ అయ్యో మేఘనాథుడు నిజంగా మహావీరుడు కదండి, మహావీరుడు తెలిపాడు. తబు దశకంఠ వివిధ విధి వివిధ విధి సమజాయి సబనారి నశ్వర రూప జగత సబు దేఖవు హృదయ విచార. అప్పుడు దశకంఠుడైన రావణుడు స్త్రీలందరినీ ఓదార్చును. దృశ్యమానమగు బాహ్య జగతంతయు నశించినది. ఈ విషయమును గ్రహించి ధైర్యం వహింపుగా నేను. వేదాంతం చక్కగా పనికొస్తుంది. అసలు ఏమిటండి, ఇవాళ మేఘనాథుడు పోయాడు, రేపు మనం పోతాం. విశ్వంలో యదృశ్యతే తన నశ్యతే. నీకు కనపడేది ప్రతిదీ నశించిపోతుందిగా. కరెక్ట్గా చూడండి, హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు కూడా వాళ్ళ అమ్మని ఆ హిరణ్యాక్షుడు భార్యని అలాగే ఓదార్చాడు. ఏమిటమ్మా అలా వదిలిపెడతారు, మరణం ఏమన్నా కొత్తదా అమ్మ? చనిపోయిన చచ్చిన వానికై ఏడ్చెదరు చావని వాని. ఎవరైనా చనిపోతే వాడు ఏడుస్తున్నాడు. అదేంటో వీడు చావకుండా మిగిలిపోయాడు, ఆ కష్టం వాడికి ఒకటిగా వచ్చింది. ఇవాళ వాడికి, రేపు ఇంకోడికి, ఇంకో రోజు మనకి. అంతేగా, దాని నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడండి? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణం అనే వ్యాధిని మానలేదు కదా. అయినా మనం దానికోసం ఏదో బాధపడతాం అని చెప్పేటువంటి. అలాగే చూడండి. కాబట్టి ఇటువంటి బోధలు చక్కగా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి పనికి వస్తాయి, ఎదుటి వాళ్ళకి ఓదార్చాలి. అది చెప్పండి. జ్ఞాన ఉపదేశ ఆపనమంద కథా శుభ పావన పర ఉపదేశ కుశల బహుతేరే जे आचरहि ते नरा न गणेरे निशासिरानि भयो बिनुसारा लखे बालू कपिचारेहु द्वारा सुबट बुलाई दसानन बोला रण सन्मुखा जाकर मन ढोला सो अबही वरु जाबु पराई संजुग विमुखा भये ना बलाई निज भुज बलमई भयरु बलावा देहु उतरु जो रिपु चढ़ी आवा असकही मरुता वेग रथ साजा बाजे सकल जुजावु बाजा चले वीरा सब अतुलित बलि जन खज्जल के आदि चली असकुन अमित होहि तेहि काला गनैना भुजबल गर्भ विशाल రావణుడు వారికి జ్ఞానోపదేశం కావించాడు. అది రావణుడు వాళ్ళకి జ్ఞానోపదేశం చేశాడు. అతడు నీచుడైనను అతని ఉపదేశం మాత్రం హితమును కూర్చున్నది, పవిత్రమైనదిగా ఉండెను. ఎదటివాడికి నీతులు చెప్పడానికి మనకేమన్నా? ప్రతివాడు వ్యాసపరాశరులే, అవినీతులే. మన ఎదటివాడికి నీతులు చెప్పచ్చు. ఇందాక మీకు అదే చెప్పాను, ఎవరి కష్టాలు ఏంటండి దానికైతే బాధపడతారు. వెరీ గుడ్, మనం అనకూడదు. కానీ ఈ కష్టమే నీకొస్తే అప్పుడు నీ పరిస్థితి. అందుకే మొత్తం భారతం అంతా అయిపోయిన తర్వాత వినాయకుడు అడుగుతాడు, ఏమంటే ఒక్క మాట చెప్పండి, ఈ నీతులన్నీ వద్దండి, ఒక మాట చెప్పండి. సింపుల్ గా చెప్పేశాడు. పరోపకారాన్ని మించినటువంటి ధర్మం లేదు, ఎదటి వాళ్ళని బాధ పెట్టినంత పాపం లేదు. ఇంకొక చిన్నది ఏంటంటే, నువ్వు ఒకడు నిన్ను ఒక మాట అంటే నువ్వు బాధపడతావు, ఆ మాట నువ్వు తిరిగి ఎదుటి వాడిని అన్నమాట. ఫినిష్ అయిపోయింది, సాల్వ్. ఎక్కువ ధర్మాలు కూడా నువ్వు నేర్చుకోవద్దు. ఎవరైనా ఒక విధంగా ప్రవర్తిస్తే
ఒక విధంగా మాట్లాడితే, ఒక విధంగా వాళ్ళు మనతో ఉంటే నువ్వు బాధపడితే ఆ విధంగా నువ్వు తిరిగి వాళ్ళతో ఉండొద్దు. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు హాయిగా మాట్లాడు, ఎందుకంటే నువ్వు బాధపడ్డావు. ఇది చాలు, ఇది ఒక్కటి చాలు. ఇంకే ఊరికి పెద్ద పెద్ద నేర్చుకుని ఇవేమన్నా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్? నాకు అన్ని వచ్చు, నీకు ఇన్ని వచ్చు, అన్నీ వచ్చు, చివరికి నీకు చేసింది. లోకములో ఇతరులకు ఉపదేశించు వారికి లోటు లేదు. చూడండి, లోకములో ఇతరులకు ఉపదేశం ఇచ్చిన వారికి లోటు లేదు, కానీ ఆ ఉపదేశములను నువ్వు ఎంతవరకు ఆచరించు. ఇదే అసలు దీంతోనే ఇవాళ మన ప్రారంభమైంది మన బాబా. అంతే కదా, చక్కగా చెప్పారు. ఇప్పుడు తండోపదండములు ఉర్విజనుల గల ఉండు తప్పు, ఎదటి వాళ్ళు తప్పుల పట్టణంలో ఉంది, మరి నువ్వు నీ దగ్గర నువ్వు ఆ తప్పు చేయలేదా? కాబట్టి ఈ పని నువ్వు చేయకుండా ఉంటే సరిపోదు, ఎక్కువ అక్కల. ఏది ఎదటి వాడు చేస్తే నువ్వు బాధపడతావో ఆ పని నువ్వు చేయమాక. తర్వాత రాత్రి గడిచినది తెల్లవారినది, రాత్రి గడిచింది తెల్లవారిని, మిగిలింది లంక యొక్క 4 ద్వారముల యుద్ధ అది వాళ్ళుగా మిగిలింది ఒక రావణుడు. అప్పుడు దశముఖుడు క్రుద్ధుడై తన వీర యోధులను పిలిచి ఇట్లా నేను, దశముఖుడు యుద్ధుడై తన వీర యోధులను పిలిచాడు. యుద్ధములో శత్రుసేనను చూచి మనసులో భీతిల్లుచు తటపటాయించు వారు ఇప్పుడే వెను తిరుగుట మంచిది. అది మీరు యుద్ధములో శత్రువుల నుంచి తటపటాయించే వాళ్ళు మీరు ఇప్పుడే వెళ్ళిపోండి, ఎందుకంటే చావో రేవో, డూ ఆర్ డై. రణరంగమునకు వచ్చిన పిదవ వెను చూపుట తగదు. అది రణరంగంలో అయితే చంపాలి లేదా చచ్చు. నేను నా భుజబలమును నమ్మి వైరమును పెంచుకున్నాను. అది నేను నా భుజబలాన్ని నమ్మే వైరాన్ని పెంచు. మనపై దండెత్తి వచ్చిన శత్రువునకు తగిన సమాధానము నేనే ఇయ్యగలను. అది కాబట్టి నేను ఇచ్చుకున్నాను, కాబట్టి నేను మనపై దండెత్తిన శత్రువుకి నేను తగిన సమాధానం నేనే ఇవ్వగలను. ఇట్లు పలికి వాయువేగముతో సాగిపోగల తన రథమును సిద్ధము గావింపచేసాడు. అది వాయువేగంతో సాగిపోయి తన రథాన్ని సిద్ధం చేస్తాడు. యుద్ధ బేరులు మ్రోగినవి, అసమాన బలశాలురైన వీరులు కాటుక తుఫాను వలె బయలుదేరి. అది అసమాన వీరులైన కాటుక తుఫానులుగా నాలాగా లేచేటప్పటికి దుమ్ము లేచింది. ఆ సమయమున పొడసూపిన అపశకునములకు అంతు లేకుండా, అది అన్ని అపశకునులు అయితే అన్ని. కానీ తన భుజబల గర్వమును రావణుడు వాటిని లెక్క చేయకుండా, భుజబల గర్వంతో ఆ అపశకునాన్ని లెక్క చేయదు. అయితే ఇక్కడ మీకు ఇంకొక రామాయణంలో ఉన్న ఒక మంచి చెప్తాను. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక రామాయణం. ఈయన ఇలాగే చెప్పాడు. చెప్పి వెళ్తుండగా ఈ నవగ్రహాలందరూ ఉన్నారు, ఎవరు కూడా ఇవాళది ఆఖరి యుద్ధం, జాగ్రత్తగా ఉండండి చెప్పాడు. ఇలా వెళ్తుంటే ఈ ఇందులో పడుకున్నటువంటి ఆ శని ఇలా చూశాడు. ఎందుకు ఎత్తావురా తల అన్నాడు. నమస్కారం అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఇది ఆఖరి యుద్ధం అని. మహారావణుడైనటువంటి మహావీరుడైన రావణుని యుద్ధంలో నేను మళ్ళీ చూస్తానో లేనో అని చూశాను, తప్పైతే క్షమించండి, తల చూద్దాం. ఇక చూడక్కర్లేదురా, నాకు అర్థమైపోయిందిరా. ఎందుకంటే శని దృష్టి పడింది, శని దృష్టి పడింది, నాకు అర్థమైపోయిందిరా, నువ్వు ఎందుకు చూసావు అంటాడు రావణాసురుడు. అలాగే ఇక్కడ మనకి ఏమో దానికి వచ్చాడు. ఇది యాక్చువల్గా ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి రాముడితో ఆల్రెడీ చేశాడు, చేసి వెళ్ళాడు. దాన్ని మకుట భంగ సర్క అంటారు రామాయణం. చెప్పండి. అతి గర్వగణహి, అతి గర్వగణహి, సగుణ అసగుణ, సగుణ అసగుణ, స్రవహి స్రవహి, ఆయుధ హాతతే, ఆయుధ హాతతే, బటగిరత, పటగిరత, రథతే భాజి, రథతే భాజి, గద చిక్కరత, గద చిక్కరత, భాజహి సాతతే, భాజహి సాతతే, గోమాయా గీద్, గోమాయా గీద్, కరాల, కరాలు. చూడండి అన్ని అపశకులు. కరరవ నక్కలరిచేయి, శ్వాన బోలహి, అతిఘనే, అతిఘని, జనుకాల దూత, జనకాల దూత, ఉరూక బోలహి, ఉరూక బోలహి, వచను పరమ భయావని.
వచన పరమ భయాబని అత్యంత గర్వ కారణమున అతడు శుభాశుభ శకునములను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ శుభాశుభ ఫలితాలు ఏం పట్టించు. చేతుల నుండి ఆయుధములు జారిపడెను. ఈ చేతుల్లో అది జారిపడ్డాయి. యోధులు వాళ్ళు ఎక్కుతుంటే కింద పడ్డారు. గుర్రములు సకిలించుచును, గుర్రములు ఏనుగులు హింకరిస్తూ యుద్ధ భూమిని వీడి పారిపోతారు వెళ్తుంటే. నక్కలు రాబందులు తీవ్ర స్వరంతో కఠోరంగా అది నక్కలు రాబందులు కర్ణ కఠోరంగా అరిచాయి. కుక్కలు అంతు లేకుండా మరుగుచుండెను. అది కుక్కలు అంతు లేకుండా గుడ్ల గూబలు కాలుని దూతలయానట్లు అది భయంకర శబ్దాలు చేయుచుండెను. అది ఆ గుడ్ల గూబలు ఇవి కాలుని ఎముడి దూతల అన్నట్టుగా శబ్దాలు చేస్తాయి. ఈ అపశకునములు యొక్క రాకను సూచించుచుండెను. ఈ అక్కశకులన్నీ మృత్యు యొక్క రాకని సూచిస్తుంది. దోహ తాహికి సంపతి తాహికి సంపతి సగుణ శుభ సగుణ శుభ సపనహు మన విశ్రామ సపనహు మన విశ్రామ భూత ద్రోహ భూత ద్రోహ రత మోహ బస్ విముఖ రతికామ ప్రాణుల ఎడ వైరము పూనువాడును మోహమునకు వశుడగువాడును. అది ప్రాణులకు ఒకసారి ప్రాణుల పట్ల వైరం పూనువాడు మోహములకు వశమైన వాడు. అది శ్రీరాముడికి విముఖుడు. అది కామమునకు దాసుడు. కళలో కూడా వాడికి శుభశకునములు రావు. అలాగే శుభశకులు రావు. కళలో కూడా వాడు మనశ్శాంతిని పొందాడు. రావణుడు వానర యోధులతో తలపడు. అది రాముడు ఈ వానర యోధులతో తలపట్టేవారికి రావణుడు అసలు వచ్చేసరికి చలవు నిశాచరు కటకు అపార చతురంగిని అని బహుధార వివిధ భాతి వాహన రథజాన విపుల భరణ పతాక ధ్వజనాన చలే మత్త గజ జూత గణేరే ప్రాపిట జలద మరుత జను ప్రేరే భరణ బిరదైతనికాయ సమరసూర జానహి బహుమాయ అతి విచిత్ర బాహిని విరాజి వీర వసంత సేన జనుసాజి చలతు కటక దిగ సుందర డగహి చుబితా పయోధి కుదరా డగమగ ఉటి రేణు రవి గయవు చపాయి రవి గయవు చపాయి మరుత తకిత వసుధా అకులాయి పవన నిశాన ఘోర రవ భాజహి ప్రళయ సమయకే ఘన జను గాజహి వేరి నఫీరి బాధ సహనాయి మారు రాగా సుబట సుఖదాయి కే హరినాథ్ వీర సబ करही निज निज बल पौरुष उच्चरही कहहि दशानन सुनव सुबट्टा मर्दहु बालु कपिन के टट्टा हौ मारी हौ भूप दो भाई अस कही सन्मुख फौज रेगाई यहाँ सुधिक सकला कपिन जब पाई दाये करि रघुवीर दुहाई అపారమైన నిశాచర సేన ముందుకు సాగింది. అది ఇంకో విషయం ఏంటంటే ఈ మేఘనాథుడు యుద్ధము చేసే సమయంలో వాడు ఒక మాయ చేశాడు. దానికి ఆంజనేయుడు కూడా బలైపోయాడు. మనకు వాల్మీకి రామాయణంలో ఆయన ఏం చేశాడు, ఒక మాయా సీతను తీసుకొచ్చి ఆంజనేయుడు చూస్తుండగా తలకి నరికేశాడు. ఇప్పుడు ఆంజనేయుడు కూడా బాధపడ్డాడు, ఇంకెందుకు రా యుద్ధం అయిపోయింది రా సీత తలకి. ఆ తర్వాత చూస్తే అది లేదు. అలాగే రావణాసుడు కూడా ఈ యుద్ధం చేశాడు, మా యుద్ధం. అది ఇందులో ఉందో లేదు చూద్దాం. రెండు రకాలుగా చేశాడు మాయ.
చతురంగ బలములు అనేక దళములుగా విభజింపబడినాయి. అది చతురంగ బలములు అనేక రకాలుగా విభజింపబడ్డాయి. దళములు వివిధ వాహనములను, రథములను, విమానములను, నానా వర్ణముల ధ్వజ పతాకములను కలిగి ఉండేది. అది ఆ చతురంగ బలాలు ఎలా ఉన్నాయంటే విమానములు, వేణుగులు, వాహనములు, రథములు ఉన్నాయి, ధ్వజ పతాకాలు. మదపుటేనుగుల గుంపులు పవన ప్రేరితములైన అది మదపుటేనుగుల గుంపులు పవన ప్రేరితములైన వర్షాకాల మేఘ వడివడిగా కదు. వీరులు చిత్ర విచిత్రములైన దుస్తులను ధరించి అది వీరులు ఆ చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి వారు అందరూ రణ విద్యా కుశలురు. అదే వాళ్ళందరూ ఆ రణ విద్యాల్లో మంచి నేర్పరు. మాయావులు సేన అత్యంత విచిత్రముగా వసంతుడే తన సైన్యముతో వచ్చినట్లు ఉండెను. సేన ఎలా ఉందంటే అసలు విచిత్రంగా ఉంది. వీర వసంతుడే అసలు తన సేనతో తీసుకుని వచ్చాడా అన్నట్టుగా ఉంది. ఆ సేన నడుచునుట చూచి దిగ్గజములే త్రుల్లి పడుతుంది. అది ఆ సేన నడిచేటువంటి తీరు చూసి దిగ్గజములే తెల్లు పడుతుంది. సముద్రం అల్లకల్లోలమైన పర్వతములు కంపించి సేనలు నడుస్తున్నప్పుడు సూర్యుని కప్పివేసి అకస్మాత్తుగా గాలి ప్రళయకాల మేఘములు గర్జిస్తున్నట్టు భయంకరంగా మోగించారు. నగారాలు, మేళములు, సన్నాయిలు యోధులకు ఉత్సాహమును ఆ నగారాలు, ఈ టక్కాలు, డుంపులు ఆ యోధులకి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం కొడతారు. కథన కుతూహల రాగం అంటారు. వీరులందరూ సింహనాదములు చేయించు తమ బల పౌరుషములను ప్రకటించుచుండేది. అది వాళ్ళు సింహనాదాలు చేస్తారు. నేను ఎటువంటి వాళ్ళో తెలుసా, నేను ఒక్కడినే చేయగలను, నేను చేయగలను అని వాళ్ళ బల పరాక్రమాలు చెప్పుకుంటారు. అప్పుడు దశకంఠుడు తన సేనలను సంబోధించు ఇట్లు పలికింది. దశకంఠుడు రావణాసుడు తన సేదలను సంబోధిస్తూ ఇలా అన్నాడు. ఉత్తమ మహాయోధులారా వినుడు, భల్లూక వానర సమూహములను మర్దించి నలిపివేయుడు. అది ఆ భల్లూక వానర సమూహములను మర్దించి నలిపేయి. నేను ఆ ఇద్దరు రాజకుమారులను హతమార్చుదను. అది నేను ఆ ఇద్దరు రాజకుమారుల్ని నేను హతమారుస్తాను. ఇట్లనొచ్చు అతడు తన సైన్యమును ముందునకు నడిపింది. అది అంటూ ఆ ముందరకు నడిపించాడు. ఈ వార్త తెలియగానే వానరులు శ్రీరాములకు జయం అరుచు రణరంగమున దూకిరి. ఈ మాట వినంగానే వాళ్ళు కూడా శ్రీరామునికి జయరామ్, జై శ్రీరామ్ అంటూ వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడిపోయారు. దాయే విశాల కరాల మర్కట కాలు కాల సమాన మానవు సపచ్చ ఉడాహి భూధర్ వృందా నానా బాణతే నఖా దశన శైల మహాద్రుమాయుధ సబల శంకనమాన జయ రామ రావణ మత్త గజ మృగరాజ కారునితో సమానులైన భీకర భల్లూక వానరులు పెక్కు రంగములు గల రెక్కల పర్వతముల వలె ఎగురసాగిరి. ఈ భల్లూక వానరులు రెక్కలున్న పర్వతాలలాగా ఎగురుతున్నారు. నకములు, దంతములు, పర్వతములు, వృక్షములు వారి శస్త్రాస్త్రములు. అది వాళ్ళ శస్త్రాలు అంటే వాళ్ళ గోళ్ళు, వాళ్ళ పళ్ళు, వాళ్ళ వృక్షాలు, తర్వాత పర్వత శిఖరాలు. వారు గొప్ప బలశాలురు, నిర్భయులు. రావణుడనడి మదపుటేనుగు పాలిట సింహమైన శ్రీరాముకు జయ జయనాదములు పలుకుచు రావణుడనేటువంటి మదపుటేనుగు పాలిట సింహాలు శ్రీరామునికి జయం పలుకుతూ గానము చేస్తున్నారు. దుహుదిసి జయ జయకారకరి నిజ నిజ జోరీ జాని విరే వీరా రావణహి బకాని. ఇరుపక్షముల వారు జయ జయధ్వానములు చేయుచు తమ ప్రతి వీరులతో యుద్ధము చేయసాగి. ఇరుపక్షముల వారు జయ జయధ్వానములు చేస్తారు, ఇంకోళ్ళతో యుద్ధం చేస్తారు. ఈ పక్షమున భల్లూక బాణులు శ్రీరామచంద్రుని, ఆ పక్షమున రక్కసుల మూకలు రావణుని కొనియాడుతూ పరస్పరం. ఇటువైపు ఉన్న వాళ్ళేమో వానర భల్లూకాలు జై శ్రీరామ, ఇటు రాక్షసులేమో జై రావణ. రావణ రథి విరధ
रघुवीर देखि विभीषण भयव अधीर अधिक प्रीति मन भा संदेह बंदी चरण कह सहित स्नेह नाद न रही रद नहीं तन पद प्राण कई विधि जितबा वीर बलवान सुनव सखा कहा कृपा निधान जय होई सो संदन आना सौरज धीरज तहिरद चाका सत्यशील दृढ़ ध्वजा पताका बल विवेका दम परिहित घोरे क्षमा कृपा समता रज जोरे ईश भजन शारद सुजाना विरति चर्मा संतोष कृपाण दान परसु बुद्धि शक्ति प्रचंड वर विज्ञान कठिन कोदंड अमल अचल मन त्रोण समान समजम नियम सिली मुख नाना कवच अभेद विप्र गुरु पूजा यही समय विजय उपाय न दूजा सखा धर्ममया असरद जाके जीतन कहा ना कतहु रिपु ताके రావణుడు రథం పైన ఉండేను రాముడు రథం లేకుండా శ్రీరాముడు పాపం అప్పుడు ఈయనేమో రథం లేకుండా ఆయన రథం అన్నాడు విభీషణుడు పాపం బాధపడ్డాడు అతని మనసులో సంశయం కలిగి శ్రీరాములకు పాదాభివందనం వచ్చి ఇట్లు పలికాడు. అది ఆయన పాపం ప్రేమాశయంతో ఆయన కొంచెం ఆయనకి అభివందనం చేసి ఇలా అన్నాడు, ఏం స్వామి అయ్యా మీకు రథం లేదు, మీకు శరీర రక్షణ కవచము లేదు, కాళ్ళకు పాదరక్షలు, అది బలశాలి వీరుడైన రావణుని మీరు ఎలా చేస్తారు? ఆయనకి పాదరక్షలు ఉన్నాయి, రథం ఉంది, కవచం ఉంది, మీకు అవి లేదు. శ్రీరాముడు పలికెను, మిత్రమా వినుము, విజయమును పొందుటకు అవసరమైన రథం వేరొకటి కలదు. అది విజయమును పొందుటకు రథం ఇంకోటి ఉంది నాయన. ఈ రథం పరాక్రమము, ధైర్యము, ఆ రథమునకు చక్రము. అది అన్న రథానికి చక్రాలంటే పరాక్రమము, ధైర్యం, సత్యశీలములే దాని దృఢమైన ధ్వజ. అది స్వచ్ఛము, శీలము దాని దృఢమైన పతాకాలు. బలము, వివేకము, దమము, పరోపకారము అను 4 దాని గుర్రములు. అది మరి గుర్రాలు 4 ఉండాలిగా ఉన్నాయి. ఏమిటి అంటే బలం 2, వివేకం అంటే తెలివితే. వివేకం అంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి, కానీ తెలివితేటలే కాదు, ఎదుటి వాళ్ళని ముంచే తెలివితేటలు కూడా ఉండొచ్చు. ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి ఇంకా చెప్పాలి. బలం, వివేకం. ఇంకోటి ఏమిటి? దమము అంటే ఇంద్రియనిక, పరోపకారం, ఎదుటి వాళ్ళకు ఉపకారం చేయాలి. క్షమా, దయ, సమత సూత్రముతో అవి రథమునకు ఉంచబడును. అది కాబట్టి ఇవి ఎలా ఉన్నాయంటే క్షమ ప్లస్ దయ, సమత. వీటి ఏంటంటే పగ్గాలు. ఈ పగ్గాలు భగవద్భజనాయే ఆ రథమునకు సమర్థుడైన సారథి. అది మరి సారథి ఉండాలి కదండి. భగవద్భజన, వైరాగ్యమే డాలు. వైరాగ్యమే మరి నీకు ఎదుటి వాడు వేసే బాణాలు తప్పుకోవాలిగా, ఎందుకంటే డాలు ఉండాలి. అది సంతోషం, మరి నీ దగ్గర ఖడ్గం ఉండాలి, సంతోషం. దానమే పరశుడు, బుద్ధియే ప్రచండ శక్తి. ఉత్తమ విజ్ఞానమే కఠోరమైన. దోషముల నుండి విముక్తమైన స్థిరమైన మనసే అది సర్వ దోషముల నుంచి వినిర్ముక్తమైనటువంటి ఆ మనస్సే తూనీరం. శమ యమ నియమములే
బాణాల యొక్క సమూహం. బ్రాహ్మణుల గురువుల పూజయే అభేద్య కవచం. అది మన కవచం ఉందిగా, బ్రాహ్మణుల్ని గురువుల్ని పూజించటమే అభేద్యమైన కవచం. విజయమునకు ఇట్టి రథముతో సమానమైన సాధనము మరి ఒకటి లేదు. విజయం కావాలంటే ఇటువంటి రథం ఎక్కితే చాలనైనా, ఇటువంటి రథం ఎక్కితే మామూలు ఈ రథాలు ఎందుకు పనికిరావాలి? మిత్రుడా, ధర్మమయమైన ఇట్టి రథము గలవాని ఎవరు జయింపచారు. అది ధర్మమైనటువంటి ఈ రథాన్ని అధిరోహించిన వాడిని ఎవ్వరు జయించలేరు. అట్టి వానికి శత్రువు కూడా ఉండడు. అది అటువంటి వాడికి శత్రువు కూడా. అంటే నాకు ఈయన ఒక మాట చెప్పేశాడు, రావణుడు నాకు శత్రువు కాదు. యుద్ధ సమయమున భగవంతుడు విభీషణుడికి ఇచ్చిన ఉపదేశము అపూర్వం. అది ఇవి చాలా నిజంగానే అపూర్వం. మహా అజయ సంసార రిపు జీతి సకై సోహి సోభిర జాకే అస రథ హోయి దృఢ సునవ సఖ మతి ధీర సుని ప్రభు వచను విభీషణ ప్రభు విచను విభూషణ హర్షి గయే పద కన్యా ఎహి మిసా మోహి ఉపదేశ రామ కృపా సుఖ పుంజ ఉతపచార దశకంధ ఇత అంగద హనుమాన్ వరస నిశాచర బాల కపి నిజ ప్రభు నిజ ప్రభు ధీరమతి మిత్రమా బలశాలి ఇటువంటి దృఢమైనటువంటి రథము కలిగినటువంటి బలశాలి జనన మరణ రూపమైన రూపమైన అజేయుడు శత్రువు. అంటే ఆ శత్రువుని ఎవరు చేయాలి? ఆ శత్రువుని కూడా మనం చేయవచ్చు. శ్రీరామచంద్ర ప్రభు వచనములు విని విభీషణుడు ప్రసన్న చిత్తుడై ఆయన పాదపద్మములపై మోకరించి చాలా ఆయన ప్రసన్నుడై విభీషణుడు ఆయనకు నమస్కరించి మోకరించి ఇలా అంటున్నాడు, కృపానిధి సుఖ నిదాన శ్రీరామ, ఈ నెపముతో నాకు ఒక అమూల్యమైన మహోపదేశమును ప్రసాదించితివి. ఈ నెపంతో ఇది నిజంగా గీతోపదేశం. మీరు అక్కడ అర్జున్ చేశాడు, ఇక్కడ ఏం చేశాడు? ఈ నెపముతో సుఖానిధాన, ఓ కృపాలు, ఓ దయాడు, నాకు చక్కటి రావణుడు యుద్ధ సన్నద్ధుడై వానర బల్లూక యోధులను రెచ్చగొట్టుచుండెను. అది ఆయన యుద్ధ సన్నద్ధుడై ఆ వానర భల్లూకాలను రెచ్చగొడుతున్నాడు. ఈ పక్షమున అంగదుడు ఆంజనేయుడు ప్రతి యోధులను కవ్వించుచు యుద్ధమునకు ప్రతి యోధులను కవ్విస్తూ ఇటువైపు అంగద ఆంజనేయుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడతారు. రాక్షసులు భల్లూక వానరులు తమ తమ ప్రభువులకు జయ జయ గానములు పలుకుచు అది రాక్షసులు భల్లూకాలు వాళ్ళ ప్రభువులకు జయం చేయమని చెప్తూ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. మా 7 అయినాయా కాలేదా? చెప్పండి. సురబ్రహ్మాది సిద్ధముని నాన దేఖత్ రణనభ చెడే విమాన హమహు ఉమా रहेते ही संगा देखत रामचरित रणरंगा सुभट समरा रस दिशिमाते कपि जयशीला राम बलताते एक सना एक सना विरहि पचारहि एक मर्दी महिपारहि मारहि काटहि दरहि पचारहि सीसतोरी सीसन सन मारहि उदर विदारहि भुजा उपारहि गहि पद अवनि पटकी बट डारहि निजचर भटा महि गाढ़हि बालू ऊपर डारी देही बहुबालू वीर बलीमुख युद्ध विरुद्धे देखियत विपुला काल जन कृत्ये బ్రహ్మాది దేవతలు సిద్ధులు మునులు ఆకాశంలో విమానంలో కూర్చొని యుద్ధ దృశ్యములను దర్శించారు. అది బ్రహ్మాది దేవతలు ఆకాశంలో విమానంలో కూర్చొని యుద్ధ దృశ్యాన్ని చూస్తున్నారు. శివుడు వాల్మీకి రామాయణంలో అయితే ఎలా చెప్పారంటే అటు వాళ్ళు ఇటు వీధులు కూడా మనం తర్వాత కొట్టు చూద్దాం. ముందర ఈ రామరావణ యుద్ధం లాంటిది మళ్ళీ మనం చూద్దాం రాని వీళ్ళు ఆ యుద్ధం ఆపేశారు. వానర భలుకాలు శివుడు
నేను వారితో పాటు శ్రీరాముని రణరంగ విశేషములను శౌర్య ప్రదర్శనలో తిలకించుచుంటిని. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ శ్రీరాముని ఆ రణధీరుడైనటువంటి శ్రీరాముని యుద్ధ విశేషాలు చూస్తారు. ఇరుపక్షముల వీర యోధులు రణోన్మత్తులై ఉండిరి. అది రణోన్మత్తులై ఉన్నారు ఇద్దరు కూడా. వానరుడు జయశీలుడు, వారికి ధర్మస్వరూపుడైన శ్రీరాముని బలము గలదు. వాళ్ళు జయశీలుడు, వాళ్ళకి జయం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ధర్మపరాయణైన రాముడి బలం ఉంది. ఉభయ పక్షముల యోధులు పరస్పరము కవ్వించుకొనొచ్చు, ఒకరినొకరు అణచివేయచ్చు, నేలపై పడగొట్టుచుండి. అది ఒకళ్ళు కవ్విస్తున్నారు, వాడు వీడు వాడు కింద పడేసుకుంటున్నారు. వారు కొట్టుచు కొరుకుచు పట్టుకొనొచ్చు, నేల కోసి కొట్టుచు పోరు సలుపుచుంది. అది కొడుతున్నారు, కొరుకుతున్నారు, ఒకళ్ళొకళ్ళు పట్టుకుని పైకి కింద పడేస్తున్నారు. తలలను నరికి వాటిని ఢీ కొట్టించుచు వైరి శిరములను పగలగొట్టుచుంది. అది ఒక తలను నరికేయడం, ఆ పట్టుకుని ఆ తలతో ఇంకోటి తల కొట్టేయడం, వాడి తల ఈ తలతో ఆ తల పగలగొట్టడం, పొట్టలను చీల్చివేయుచుంది. ఆ పొట్టలను ఇలా చీల్చేస్తారు, భుజములను నరుకుచుంది, రెండు భుజాలను ఇట్లా కాలను చిక్కించుకొని యోధులకి వెళ్ళారు, ఇలా చిక్కించుకుని పైకెత్తడం, ఇలా నిశాచరణ చంపి భూమిలో పాతి పెట్టి పైన ఇసుకతో కప్పుచుంది. అది వాళ్ళని చంపడమే కాకుండా ఇలా తప్పడం, గోళ్లతో తప్పేయడం, అందులో పాతి పెట్టారు. శత్రువులను యుద్ధములకు ప్రేరేపించుచు మిక్కిలి క్రుద్ధమైన మృత్యు వలె కనపడుచుండిరి. అది వాళ్ళు క్రుద్ధమైన మృత్యువులాగా ఉన్నారు. ఒక్కొక్కడు ఈ అంతకుడే యముడే ఇన్ని రకాలుగా వచ్చాడా అనిపిస్తుంది. వస్తున్నాడు క్రుద్ధే కృతాంత సమాన కపి తన స్రవత సోనిత మర్దహి నిశాచర కటక బలవంత ఘన జిమిగాజహి మారహి చపేటని కాటిలాతన మీజహి చిక్కరహి మర్కట బాలచల బలకరహిజహి కలచీజహి దరిఘాలఫారహి ఉరభిదారహి గల అతావరి మేలహి ప్రహ్లాదపతి జను వివిధ తనుధరి సమర అంగన కేలహి ధరుమారు కాటుపచారు భోరగిర గగన మహిభరి రహి జయ రామజో రుణతే కులిసా కరకులిసా తే కర సహి శరీరములపై రక్తము ఓడికలు కట్టుచుండగా రక్తాలు కరికొట్టే అది గడ్డగడుతూ సారి కలగదు. వానరులు క్రుద్ధులై భయంకర కాల సదృశులై కనపడుచుండి. అది వాళ్ళు కాల సదృశులై అంటే ఇముడులా కనిపిస్తుంది. వారు బలశాలుడైన వీర రాక్షసేనలోని యోధులను నలిపి అణచివేయుచుండిరి. నిలిపేస్తున్నారు. మేఘముల వలె గర్జించుచు వాయించుచు చెంపలు వాయించుచుండిరి. చెంపల మీద కొడుతున్నారు, దంతములతో కొరుకుచుండిరి. వారిని పడద్రోసి కాళ్ళతో త్రొక్కుచుండిరి. కింద పడేయటం, కాళ్ళతో తొక్కుతున్నారు. బల్లూక వారుల చిక్కారములను జయించు దుష్ట రాక్షసులను చంపివేయుటకు బల ప్రదర్శన చేయుచుండిరి. అది ఆ దుష్ట రాక్షసులను చంపడానికి బల ప్రదర్శన చేస్తుంది. నిశాచర యోధుల దవడలను పట్టుకుని చీల్చివేయుచుండిరి. ఆ దవడలు ఇట్లా పట్టుకుని, ముఖాన్ని ఇట్లా పట్టుకుని చీల్చేస్తున్నారు. వారి రొమ్ములను చీల్చి పేగులను మెడలో వేసుకొని, అది ఆ రొమ్ములు చీల్చి ఆ పేగులు వేసుకుని ఆ పేర్లు ఇట్లా మెడలో వేసుకుని రణోత్సాహభరితులైన వానరుడు ప్రహ్లాదులకు స్వామి అయిన నృసింహుడే పెక్కు రూపమును ధరించి రణరమనొచ్చినట్లు కనబడుచుండిరి. అది వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రహ్లాదుడి ప్రభు అయినటువంటి ఆ నరసింహుడు ఆ వీళ్ళు ఎందుకంటే ఆ చీల్చి పెళ్ళ ఎందుకున్నాడు అలా కనిపిస్తున్నారు. పట్టుకొనుడు, చంపుడు, కొరుకుడు, నలుపుడు అవే శబ్దాలు తృణమును వజ్రాయుధముగాను వజ్రాయుధమును తృణముగాను చెయ్యు సమర్థుడైన శ్రీరామచంద్రులకు జయమని పలుకుచుండిరి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక గడ్డిపోతను కూడా వజ్రం చేయగలరు, వజ్రాన్ని కూడా గడ్డిపోత చేయగలిగిన శ్రీరామచంద్రుడికి జయం అంటున్నారు. నిజ దళ విచలత దేఖసి భీసభుజ దశ చాప రథ చెరి
చెడి చెలవు దశముఖుడైన రావణుడు తన సైన్యములు పడుట చూచి తన 20 బాకులతో 10 ధనుర్బాణములను ధరించి రథము పైనెక్కి గర్వముతో రెండు రెండు అని అరుచు ముందునకు సాగెను. 20 బాహువులు 20 ధనుసులు అలా తన తత్తరపాటు చూసి యుద్ధ భూమి నుండి పారిపోవచ్చిన తన సైన్యము తిరిగి రణరంగమునకు మరలించుటకై రెండు రెండు అని అరుచు ముందుకు సాగాను. 20 తీసుకున్నాడు అంటే ఇప్పుడు తన పూర్తి ప్రతాపాన్ని చూపించదలుచుకున్నాడు. అలాకలో మహాదేవ్ 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 ధూపమా గరాభయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం సర్వచైతన్య రూపాం తామాద్యాం బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సత్యం దర్శన పరిహారదం తాజన పరిజన ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ దేవాని హస్తో వృషాళ పాద వృషాళ ముఖరాజ మంగళమహానిరాజన దీపం. బాలాంబిగేశ వైద్యేశ భవరోగహరీశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ దే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ దే నమః. ఓం రామాయ రామభద్రాయ